IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అమ్మా, నీ పేరు? అన్నపూర్ణమ్మ. ఏం చేస్తుంటావమ్మా? ఏం చేయనమ్మా, ఇంట్లోనే ఉంటాను. ఫంక్షన్ వస్తుందా? వస్తుందమ్మా. మరి 2 నెలల నుంచి ఫంక్షన్ వాలంటీర్లు తెచ్చి ఇవ్వట్లేదమ్మా, మనం ఎలా వెళ్ళి తెచ్చుకుంటున్నావు? ఒకసారి ఏమో సచివాలయంకి వెళ్ళానమ్మా, మొన్న బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకున్నామమ్మా. ఎండల్లో లైన్ పడి ఇబ్బందిగా ఉందమ్మా. ఇబ్బంది అంతా ఇంత లేదమ్మా. పొద్దున 10 గంటలకు వెళ్ళిన వాళ్ళం 4 గంటలకు వచ్చాం, తిండి తెప్పలు లేకుండా. ఒక టెంట్ కూడా ఏమి వేయలేదు బ్యాంకు ముందు. ఇన్ని రోజులు మట్టి మాకు జగన్ అన్న ఎంతో బాగా వారంటీలను పెట్టి తెల్లారుజామున ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. నాకు 4 విడతలుగా రుణమాఫీలు పడ్డాయి. 3 సార్లు 18,000 వేసాడు మా అన్న. శుభ్రంగా వచ్చే పెన్షన్తో ఈ డబ్బులతో ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా బతుకుతున్నానమ్మా. బాగుందమ్మా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుంది, ఆయనే రావాలమ్మా. ఎందుకనమ్మా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వేయచ్చు కదా, ఆయన ఇంకా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. ఎక్కువ పథకాలు ఇచ్చినా తిన్న విశ్వాసం ఉన్న వాళ్ళు, మన బిడ్డలకి మోసం చేయకూడదు అనుకున్న వాళ్ళు అయితే జగనన్న మోసం చేయరు. ఎందుకని? జగనన్న చేసిన మంచి పనులు. ఈ ఇన్నాళ్ళు పెన్షన్కి వెళ్ళి పొద్దున పోగొట్టుకొని పోయి మధ్యాహ్నంకి వచ్చేవాళ్ళు. మొన్న 3 నెలలు మట్టి అదే పని అవుతుందిగా. మరి అట్లా ఇంటికి 6ంటికే వచ్చేసి ఇంటి ముందుకు వచ్చి పెన్షన్ లేపిస్తుంటే ఇంక అంతకంటే ఏం కావాలమ్మా? సంవత్సరానికి 10,000 వేస్తుంటే, సంవత్సరానికి 18,000 వేస్తుంటే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తా ఉంటున్నారు. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉంటున్నారు. వద్దా మరి మీకు? ఆడు బొల్లుగడ్డ మీద వేసుకొని తగలేసుకోమని. అదేంటమ్మా అంత మాట అన్నా? మాకొద్దు, వాడి పరిపాలన మాకు అయిపోయింది, మాకు అవసరం లేదు. జగనన్న పరిపాలనే కావాలి. మరి అంతకు ముందు ఉన్నారుగా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఏం చేయలేదు మీకు? ఏం చేశాడు? ఏదో ఆడబడుసులు పసుపు కుంకాలు అన్నాడు. ఏం చేశాడు? పసుపు కుంకాలు వేసాడు, ఎంచాడు. ఏం పథకాలు పెట్టి నిలబెట్టాడు? ఎన్నో చెప్పాడు, చేశాడా? చేయలేదు మాకు. ఇంటి ముందుకు వచ్చి పింఛన్ ఇస్తున్నారమ్మా. అన్నిటికంటే నెల వచ్చేళ్ళకి 3,000 రూపాయలు ఫస్ట్ తారీఖున 500 కాగితాలు చూస్తున్నాం. మరి ఈసారి 4,000 ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినా మేము చంద్రబాబు నాయుడుకి వెయ్యం. ఎందుకనమ్మా అంత గట్టిగా చెప్తున్నావు? మేమంతే, ఇప్పుడే కాదు 15 సంవత్సరాల మట్టి నేను పార్టీ మారలేదు. రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి నేను అదే పార్టీ. నా అన్నదమ్ముళ్ళన్న మారారేమో కానీ నేను మారలేదు, మారను కూడా. దానికి నా కొడుకు కూడా యుద్ధం అయింది, అలాగని మారను. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు నేను నాగపట్నంలో వెళ్ళంగిని మాత్రం మొక్కుతున్నాను, వస్తాడు. మరి ఈసారి ఎలాగైనా ఆయన ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కమ్మా. జగన్ అన్న ఒక్కడే ఉండి రైఫుల్గా గెలుస్తాడు. అన్ని పార్టీలు ఏకమైనా సరే వాళ్ళు ఎవరు గెలవరు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వాళ్ళ అన్న వచ్చాడు జయసేన అని. ఏం చేశాడు? మళ్ళీ రంగులు పూసుకొని సినిమాలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా అంతే మళ్ళీ వెళ్ళిపోతాడు సినిమాలోకి, అంతే. మరి ఆయన కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి క్యాంపెయినింగ్ చేస్తుంది అమ్మ, తిరుగుతారు పని బాట లేని వాళ్ళు. ఇంక అంత మించి ఏం చెప్పలేము. మరి ఈసారి ఎలాగైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. మరి ఆయన సొంత చెల్లి కూడా ఆయన ఈసారి ఎలాగైనా ఓడించండి. చెల్లి ఒకనొకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటని జరగలేదు. ఆ చెల్లి ఈరోజు 4 పార్టీలు ఒకటైతే అన్నను పక్కన పెట్టింది. ఒక భక్తురాలయ్యుండి, ఒక ప్రార్థన చేసుకునే ప్రార్థనరాలయ్యుండి అన్నను పక్కన పెట్టి అన్నను ద్వేషిస్తుంది. ఆవిడ చెల్లె జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి, జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ నాన్న ముఖం చూసి వదిలేసాం, లేకపోతే చెప్పులు దండేసేవాళ్ళం.